ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోని 16వ శ్లోకం గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు శ్లోకములో యజ్ఞములో సర్వవ్యాపిక బ్రహ్మము ప్రతిష్ఠితమై ఉన్నదని, కావున వాటిని ఆచరించడం ద్వారా జీవుడికి క్రమంగా బ్రహ్మమిక సాక్షాత్కారం సిద్ధించుందని చెప్పారు. ఇక రాబోయేటువంటి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నారంటే, యజ్ఞ రూప సత్కార్యమును ఆచరించని వాని జీవితము నిష్ఫలమని వచించున్నారు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. పార్థ, ఓ అర్జున, యహ ఎవడు, ఏవం ఈ ప్రకారముగా ప్రవర్తితం ప్రవర్తింపజేయబడిన చక్రం ఈ జగచ్చక్రమును ఇహ ఈ లోకమున నా అనువర్తయతి అనుసరించి వర్తింపడో సహా అతడు అగాయు అనగా పాప జీవితము కలవాడును, ఇంద్రియారామ ఇంద్రియ భోగాసక్తుడునై, మోఘం వ్యర్థముగా జీవతి బ్రతుకుచున్నాడు. ఓ అర్జున, తాత్పర్యం, ఓ అర్జున, ఈ ప్రకారముగా ప్రవర్తింపజేయబడినటువంటి ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించి వర్తింపడో అతడు పాప జీవితం గడుపువాడును, ఇంద్రియ లోలుడును అయి వ్యర్థముగా బ్రతుకుతున్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.